హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు వంకాయతో ఒక ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు సాంబార్, రసం, చారు ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ మిక్స్ చేసుకుని వంకాయలకు అప్లై చేసుకుని తవా పైన ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా యమ్మీగా ఉంటుంది. కూల్ వెదర్లో ఇలా వేడివేడి వంకాయ ఫ్రై తింటే కనుక చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వంకాయ తవా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మనం వంకాయ ముక్కలు వేసుకుంటే కనుక వంకాయ ముక్కలు కండ్ర రాకుండా అలాగే నలుపు రాకుండా ఉంటాయి. ఇలా పెద్ద సైజు ఉన్న వంకాయలు తీసుకోవాలి మనం ఈ ఫ్రైకి. ఇవి అయితేనే కనుక మనకు ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు తొడుములు కట్ చేసేసుకుని తర్వాత వీటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద వంకాయలు అయితేనే మనకు చక్రాలుగా కట్ చేసుకోవడానికి అలాగే సైజు కూడా బాగుంటుంది. మరి చిన్న వంకాయలు అయితే మనకు ఇంత పర్ఫెక్ట్గా రావు. ఇలా వైట్ వంకాయలైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పెద్ద వంకాయల్లోనే బ్లాక్ వంకాయలు కూడా ఉంటాయి. అవైనా కూడా తీసుకుని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ వెడల్పున కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ మందాన్ని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని వంకాయ ముక్కల్ని ఉప్పు వాటర్లోకి వేసేసుకోవాలి. వెంటనే ఇలా కట్ చేసేసుకుని వేసేసుకుంటే మనకు వంకాయ కలర్ మారకుండా ఉంటుంది, అలాగే కండ్ర రాకుండా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో ఈ 2 వంకాయలను కూడా కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్రై ఎప్పుడు కూడా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత మనకు సాఫ్ట్గా ఉంటుంది కానీ క్రిస్పీగా ఉండదు. చూసారు కదండి, ఇలా అంతా కూడా కట్ చేసేసుకుని ఈ వాటర్లోకి బాగా డిప్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో డిప్ చేసుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఈలోపు మనం పిండి మిశ్రమం కూడా కలుపుకుందాం. దీనికోసం ఒక ప్లేట్లోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు శనగపిండి అలాగే 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గా అవ్వకుండా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, తర్వాత ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా కలవాలి. చూసారు కదండి, ఇలా మనం చేతితో బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతూ ఉంటాయి. ఇవి పొడి పదార్థాలే కాబట్టి మనకు ఒకవేళ పిండి మిగిలిపోయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలకి వాటర్ అంతా తీసేసి తర్వాత ఈ పొడి పిండి పైన వేసుకుని ఈ ముక్కలకి ఈ పౌడర్ని అద్దించుకోవాలి. చూసారు కదండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకుని పక్కన పెట్టుకుని ఈ ముక్కలన్నిటికీ కూడా ఒకసారి పట్టించేయచ్చు, లేదంటే మనం ఒక పక్క పౌడర్ ఇలా పట్టిస్తూ ఒక పక్క ఫ్రై చేసేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా చేసుకుంటే కనుక ఫ్రై చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. అలాగే వంకాయలు కూడా మనకు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఇలా సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది మనకు ఏదైనా సాంబారు, రసం, చారు దేంట్లోకైనా సైడ్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగానే ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ పౌడర్ని అప్లై చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇదంతా కూడా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత వీటిని మనం తవా పైన వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని పెట్టేసుకోవాలి. ఇలా మనకు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది. ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వంకాయ ముక్కల్ని పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య చూసుకుంటూ ఒక పక్క ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటే కనుక అన్ని ముక్కలకి కూడా ఆయిల్ ఈక్వల్గా పడుతుంది. చూసారు కదండి, ఒక 5 మినిట్స్కి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మాడిపోకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతే కనుక చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే మనకు లోపల వరకు ఉడకవు. అందుకని ఇలా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే.
ఇలా వేస్తూ ఉంటేనే ఒక పక్క నుంచి తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. వేడి వేడి మీద తింటేనే బాగుంటుంది. ఇప్పుడు మరలా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తర్వాత మరలా నెక్స్ట్ బ్యాచ్ కింద ఈ వంకాయ ముక్కల్ని ఇలా పెట్టుకుని ఫ్రై చేసుకోవడమే. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్నైతే పీసెస్ వచ్చాయో అన్ని ముక్కల్ని కూడా వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే సర్వ్ చేసుకున్నప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీరను గార్నిష్గా చేసి సర్వ్ చేస్తే చూస్తానికి కూడా చాలా బాగుంటుంది అట్రాక్షన్గా. ఇప్పుడు ఒక వంకాయ ముక్కని తుంచి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ రెసిపీని మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇందులో మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాం కాబట్టి ఏదైనా పూజలప్పుడు కూడా ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.